ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పేరు స్వాతిముత్యం. పేరుకు స్వాతిముత్యమైనా చాలా ముద్రగాడిని. పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఏ ఒక్క ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని నీ వాదేంటి బామ్మది? కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిన్నటికి నిన్న చూడరా, వినుకొండలో జరిగినటువంటి సంఘటన ఐ థింక్ వాటో వాట్ దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా అనాసిన్ రిఫామ్సిన్ ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఏం చెప్తా ఉంటే అది 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 సీరియస్ గా జరుగుతా ఉన్నప్పుడు ప్రకారం మొదలు పెట్టారు. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. ఏం చెప్తా ఉంటే ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్క. ఎమ్మెల్సీ బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కాడి చెట్టు అనుకుంటున్నావే. ఏందన్నా ఆ రాజంగా తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినా ఏంది? నీకు అలా అర్థమైందా? సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తండి. ఫ్యాక్షన్ లెటర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే